ఇవాల్టి ముఖ్యాంశాలు. వివేక హత్య కేసులో కీలక పరిణామం. వివేక హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ సహా పలువురు నిందితులకు బెయిల్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు. తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సునీత, సిబిఐ త్వరలో ఈ పిటిషన్ పై విచారణ చేస్తామన్న సుప్రీంకోర్టు. భవిష్యత్తులో సినిమాలు చేస్తానో చేయనో తెలియదన్న పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లు ప్రెస్ మీట్ లో ఈ విషయం చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎం. పెండింగ్ మూవీస్ చేసిన తర్వాత దాదాపు సినిమాలకు దూరంగా ఉంటానని ప్రకటన. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అమరావతి డిక్లరేషన్ ను విడుదల చేసిన సీఎం చంద్రబాబు 2030 నాటికి అమరావతిని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మార్చేందుకు కార్యాచరణ ప్రకటిస్తూ డిక్లరేషన్. రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అనుకూల పరిస్థితులు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం. వైసీపీని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది. వైవి సుబ్బారెడ్డి. లేని లిక్కర్ కేసు బనాయించి వైసీపీని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందన్న సుబ్బారెడ్డి పార్లమెంట్ సమావేశాల వేళ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని మండిపాటు. జగన్ కు భద్రత కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యం ఉందని విమర్శ. కాంగ్రెస్ పాలనలో భూముల ధరలు తగ్గిపోయాయి. హరీష్ రావు. ప్రజలు మళ్లీ కేసీఆర్ సీఎం గా రావాలని కోరుకుంటున్నారన్న మాజీ మంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వం యాసంగికి సంబంధించి సన్న వడ్లకు బోనస్ ఇవ్వలేదని మండిపాటు. కాంగ్రెస్ రుణమాఫీ చేసింది 30 పైసలు, ఎగ్గొట్టింది 70 పైసలని విమర్శ.